SBA apprentice paper explanation, numerical ability, right? Question number 51. In a college Y, 72% of the total number of students are males and the number of females is 336. What is the total number of males in college Y? So చెప్పారు కదా మేల్స్ ఎంత ఉన్నారు 72% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నారు. సో మేల్స్ ఆర్ 72% ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ ఎంతమందో మనకు తెలియదు కానీ ఇక్కడ 72% అన్నారు. 72 అంటే 9 మల్టిపుల్. సో గో టు ఆప్షన్స్ అండ్ వెరిఫై 9 మల్టిపుల్ ఫస్ట్. సో ఫస్ట్ ఆప్షన్ 8250, సో 9 మల్టిపుల్ కాదు. సెకండ్ ఆప్షన్ 760, 9 మల్టిపుల్ కాదు. థర్డ్ ఆప్షన్ 86 14 14 ప్లస్ 4 18, 9 మల్టిపుల్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ సో నా 1 ప్లస్ 5 6, 9 మల్టిపుల్ కాదు. ఫిఫ్త్ ఆప్షన్ 942, 9 మల్టిపుల్ కాదు. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. Question number 52. What sum of money will amount to rupees 8,596.25 at 15% per annum in 2 years, interest being compounded annually? Right. So, rate percent 15% to 2 years compound interest ante overall rate of interest ఏమవుతుందంటే 15 plus 15 plus 15 into 15 by 100. సో 15 plus 15 30, నెక్స్ట్ 15 into 15 అంటే 225 అవుతుంది. 225 by 100 అంటే 2.25. సో ఓవరాల్ గా రేట్ పర్సెంట్ ఏమవుతుందంటే 32.25%. సమ్ ఆల్రెడీ 100% అనుకుంటాం కాబట్టి ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ 32.25%. అంటే అమౌంట్ ఎంత అవుతుంది 132.25%. ఇక్కడ ప్రాబ్లం ఎంత అమౌంట్ ఇచ్చారు, సో ఇలా ఇచ్చారు కదా. సో 8596.25 is equal to 132.25%. మనకు సమ్ కాబట్టి ఇంటూ 100% క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, నా డెసిమల్ గెట్స్ క్యాన్సిల్. ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ లో 3 జీరోస్తో ఎండ్ అవుతున్నాయి, 2 జీరోస్తో కూడా ఎండ్ అవుతున్నాయి. అసలు ఇంతకు ఎన్ని జీరోస్ వస్తాయి చెక్ చేద్దాం. సో ఇక్కడ 25తో ఎండ్ అవుతుంది, ఇక్కడ 25తో ఎండ్ అవుతుంది, రెండు 25 మల్టిపుల్స్. సో క్యాన్సిలేషన్ చేస్తే ఇక్కడ సో లాస్ట్ లో జీరో కానీ ఈవెన్ నంబర్ కానీ రాదనమాట. అంటే 2 జీరోస్ ముందర జీరో రాదు, 2 జీరోస్ ముందర ఈవెన్ నంబర్ రాదు. 2 జీరోస్ ముందర జీరో రాకపోతే ఫస్ట్ ఆప్షన్ కాదు, అలాగే థర్డ్ ఆప్షన్ కాదు. 2 జీరోస్ ముందర ఈవెన్ నంబర్ రాకపోతే ఫిఫ్త్ ఆప్షన్ కూడా కాదు. అంటే ఆన్సర్ అయితే సెకండ్ ఆప్షన్ లేదంటే ఫోర్త్ ఆప్షన్. చెక్ చేద్దాం ఎవరు అవుతారు. సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవ్వాలంటే 45 అంటే 9 మల్టిపుల్, మన దగ్గర 9 మల్టిపుల్ ఉండాలి, ఉందా లేదా చెక్ చేద్దాం. సో 9 6 15, 5 5 2 12 and here it is 8. సో ఇది 9 మల్టిపుల్ కాదు, అంటే సెకండ్ ఆప్షన్ కూడా ఆన్సర్ అవ్వదు. సో డైరెక్ట్లీ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 53. Now here it is. Sujata's age after 25 years will be 3 times of her age 5 years ago. What is Sujata's present age? Let us take Sujata's present age is S years. After 25 years అంటే S plus 25 will be, that is equals to ఎలా ఉందంట 3 times of her age 5 years ago. 5 years ago ఆమె ఏజ్ S minus 5 అవుతుంది. 3 times అంటే into 3 రాస్తాం కదా, రైట్. సో ఫ్రమ్ దిస్ S plus 25 is equals to 3s minus 15. సో 3s లో నుంచి s తీసేస్తే 2s వస్తుంది. 2s ఈక్వల్ టు మైనస్ 15 అటు వెళ్ళిపోతే ప్లస్ 15 అవుతుంది. 25 ప్లస్ 15 దట్ ఈస్ 40. సో 2s 40 అయితే s వాల్యూ ఎంత అవుతుంది అంటే సుజాతాస్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 20 years. ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. Question number 54. If a trader sells an article for rupees 444 rupees, he incurs a loss of 20%. What percent profit will he earn by selling the article for rupees 777 rupees? Okay, ఇంత కమ్మితే ఎంత ప్రాఫిట్ పర్సెంటేజ్ వస్తుందో క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి, రైట్. సో ఇనిషియల్లీ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ 100% అనుకుంటే నా 20% లాస్ అంటే ఏంటి 80% అమ్మినట్టు, రైట్. 80%కి ఎవరికి ఈక్వల్ అవుతుంది 444కి ఈక్వల్ అవుతుంది. సో 20% లాస్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 80%, అండ్ అది 444కి ఈక్వల్ అవుతుంది. 444 ఈజ్ ఈక్వల్ టు 80%. మనకు కావాల్సింది 777 కమ్మితే ఎంత పర్సెంటేజ్ చూద్దాం. 777 ఎంత పర్సెంట్ చెక్ చేద్దాం ఒకసారి, రైట్. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ గా చేసేది. సో 80% ఇంటూ 777 బై 444. సో 111 4 టైమ్స్ అండ్ ఇట్ ఈస్ 7 టైమ్స్ 420 టైమ్స్ 20% ఇంటూ 7 అంటే 140%. అంటే సో 777 అమ్మితే 140%కి అమ్మినట్టు. యాక్చువల్ కాస్ట్ ప్రైస్ 100%, 140%కి అమ్ముతున్నామంటే 40% కదా ప్రాఫిట్ వచ్చేది, విచ్ ఇస్ థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 55. Simple interest on rupees 18,400 for 3 years at certain rate of interest percent per annum is rupees 3,312. Had the rate of interest been 5% more, what would have been the simple interest on the same sum of money after 4 years? Okay, ఫైనల్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఉన్న రేట్ పర్సెంట్కి ఒక 5% ఎక్స్ట్రా యాడ్ చేసి, ఉన్న రేట్ పర్సెంట్కి అట్ సర్టెన్ రేట్ అన్నారు కదా దానికి ఒక 5% ఎక్స్ట్రా యాడ్ చేసి 4 yearsకి ఇదే సమ్ మీద సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంట. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అట్ సర్టెన్ రేట్ పర్సెంట్ అన్నారు అంటే ఉన్న రేట్ పర్సెంట్కి 3 yearsకి ఇంత ఇంట్రెస్ట్ వస్తే ముందు 4 yearsకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో చూద్దాం ఒకసారి. సో 3 yearsకి ఇలా వచ్చింది కదా. నా
3312 అది 3 ఇయర్స్ ఇంట్రెస్ట్. 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ అంటే ఇంటూ 4 రాస్తాం. రైట్? అదేంటి ఎట్ సర్టెన్ రేట్ పర్సెంట్. కానీ ఇంట్రెస్ట్ రేట్ పెంచమన్నారు 5%. ఎన్నాళ్ళకి క్యాలిక్యులేట్ చేయాలి? 4 ఇయర్స్‌కి. అంటే 1 ఇయర్‌కి 5% పెంచితే 4 ఇయర్స్‌కి ఎంత పెంచినట్టు? 20% పెంచినట్టు. ఆ 20% ఎవరి మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే సమ్ మీదే కదా! సో 18,400. సో ఇదే ఫైనల్‌గా 4 ఇయర్స్ తర్వాత ఇంట్రెస్ట్ అవుతుందన్నమాట. ఓకే. నౌ సీ హియర్. సో పర్సెంటేజ్ 2 zeros గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే సో 1 time అండ్ 12/3 అంటే 4 టైమ్స్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ 1104 ఇంటూ 4 అంటే సో 4416 అండ్ ఇక్కడ వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే 184 ఇంటూ 2 368. పక్కన ఒక జీరో ఉంది కాబట్టి జీరో పెట్టేశాను. సో 6తో ఎండ్ అవ్వాలి. 6తో ఎండ్ ఆప్షన్స్ సో వీ హ్యావ్ 3 ఆప్షన్స్ ఆర్ దేర్. ఓకే. అండ్ 96 తో ఎండ్ అయ్యే 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో 4 + 6 అంటే 10 అవుతుంది. 8096 అవుతుంది ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వెషన్ నంబర్ 56. Now see here. Right. So here we have a tabular column. ఏమి ఇచ్చారో చూద్దాం tabular column లో. Number of pages printed by 5 printers on 5 days. 5 printers ఇచ్చారు. PQRST అని 5 days Monday to Friday ఇచ్చారు. రైట్. క్వశ్చన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. What is the respective ratio between total number of pages printed by printer R on Monday, Tuesday, Wednesday together, printer R Monday, Tuesday, Wednesday together, and total number of pages printed by printer T on same days together. Printer T same days అంటే ఈ మూడు అనమాట. వాళ్ళందరినీ యాడ్ చేసి రేషియో తీసుకోవాలి. ఇప్పుడు చేద్దాం. 100, 100, 100, 300, 80, 70, 150, 150, 40, 190. అంటే ఇప్పుడు మొత్తం 490. 6 + 2 8, 8 + 6 14, 490 + 14 504. 504 రాసేటప్పుడు అర్థం అవ్వాలి అది 9 మల్టిపుల్ అని. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 200, 200, 200, 600, 16 + 20 36, 36 + 8 44 అంటే మొత్తం 644. ఓకే. ఇది 9 మల్టిపులే. ఇదేమో 3 మల్టిపుల్ కూడా కాదు. అంటే రేషియోలో ఫస్ట్ పార్ట్‌లో కంపల్సరీ 9 మల్టిపుల్ ఉండాలి. ఆప్షన్స్‌లోకి వెళ్ళి వెతుక్కుందాం. ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ కాదు, థర్డ్ కాదు, ఫోర్త్ కాదు. 4 కాకపోతే ఐదోదే కదా! సో ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ డైరెక్ట్. Question number 57. What is the difference between total number of pages printed by all the given printers together on Thursday? All the printers together on Thursday అంటే Thursday లో అన్ని printers యాడ్ చేయాలి. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ ప్రింటెడ్ బై ఆల్ ద ప్రింటర్స్ టుగెదర్ ఆన్ ఫ్రైడే. ఫ్రైడేలో అన్ని ప్రింటర్స్ యాడ్ చేసి వాళ్ళ మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. తీసుకుందాం. రైట్. నౌ ఇక్కడ 200 ఉంది, 200 ఉంది. రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ దెన్ 210, 210 ఈ రెండు క్యాన్సిల్. డిఫరెన్స్ కదా! సో రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ 170, 170 బోత్ గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ 6 ఉంది కదా! అందులో నుంచి ఒకటి తీసి దీనికి ఇచ్చామనుకోండి 190 అయిపోతుంది. ఇక్కడ 190 రెండు క్యాన్సిల్. ఇంకా ఏం మిగిలినాయో చూద్దాం ఒకసారి. సో ఇట్ ఈస్ 42, 42 + 3 45, 45 ఇక్కడ 6లో ఒకటి తీసుకున్నాం కాబట్టి 5 ఉంటుంది. 45 + 5 50, 50 + 1 62 అంటే 212 అయి ఉంటుంది ఇది. దట్ ఈస్ 212. ఓకే. ఇక్కడ చూద్దాం. 27 + 3 30, 30 + 7 37, 37 + 5 that is 42, 42 + 2 39, 239 + 42 that is going to be 281 అవుతుంది. సో 281 - 212. సో 11లో నుంచి 2 పోతే 9, 7లో నుంచి 1 పోతే 6. ఆన్సర్ 69 అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. Question number 58. Now here it is. What is the average number of pages printed by printer Q during all the given days together? Printer Q average కావాలి. సో యావరేజ్ అంటే అన్నిటిని యాడ్ చేసి బై 5 చేయాలి. బట్ నంబర్స్ పెద్దగా ఉన్నాయి కదా! ఆప్షన్స్ చూస్తే 179, 183, 175, 187, 191. అంటే ఇన్ బిట్వీన్ 175 టు 190 లోపే ఉన్న 190 దగ్గరలో ఉన్నాయి కాబట్టి లెట్స్ టేక్ అవర్ యావరేజ్ యాస్ 180. ఇప్పుడు Qలో 180 కన్నా ఎంత ఎక్కువ ఉంది, ఎంత తక్కువ ఉందో రాద్దాం ఇప్పుడు మనం. ఓకేనా? నౌ సీ హియర్. 166 180 కన్నా 14 తక్కువ ఉంది కాబట్టి -14. 198 అనేది 18 ఎక్కువ ఉంది కాబట్టి +18. అండ్ 145 అనేది ఎంత తక్కువ ఉంది? 35 తక్కువ ఉంది కాబట్టి -35. 213 అనేది 33 ఎక్కువ ఉంది కాబట్టి +33. అండ్ 173 అనేది 7 తక్కువ ఉంది కాబట్టి -7. నౌ see here 33 - 35 -2 -2 -7 -9. సో 18 - 9 9 అవుతుంది. 9 - 14 -5. సో -5 బ్యాలెన్స్ ఉంది. అది 5 మెంబర్కి షేర్ చేయాలి కాబట్టి బై 5 అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు -1. 180 - 1 ఏమవుతుందంటే 179 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. Question number 59. Number of pages printed by printer P on Tuesday. Printer P on Tuesday అంటే 236 is approximately what percent more than the number of pages printed by the same printer on Monday. Same printer on Monday అంటే 162. సో 236 అనేది 162 కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువ? ముందు ఎంత ఎక్కువ ఉందో చూద్దాం. సో 236 162 కన్నా ఎంత ఎక్కువ ఉందో చూద్దాం. సో 200 కన్నా ఇది 36 ఎక్కువ ఉంది. ఇదేమో 38 తక్కువ ఉంది. అంటే 36 + 38 74. 236 అనేది 74 ఎక్కువ ఉందన్నమాట 162 కన్నా. 74 ఎక్కువ ఉంది కదా! బై 162 × 100. రైట్. నౌ సీ హియర్.
160 ఇది 162 అనేది 100% అయితే ఇందులో హాఫ్ ఎంత అవుతుంది 81 అంటే 50%. సో 74 నేను 81 మైనస్ 7గా రాసుకోవచ్చు కదా. సో 81 అంటే దట్ ఈస్ గోయింగ్ టు బి 50%. 7 అనేది ఎంత పర్సెంట్ ఫామ్ అవుతుందో చూద్దాం. ఇది 100% అయితే 1% వాల్యూ 1.62. నథింగ్ బట్ అప్రాక్సిమేట్ అన్నారు కాబట్టి 1.6 అనుకుందాం. 1.6ని 4 టైమ్స్ చేస్తే 6.4 అంటే అప్రాక్సిమేట్గా 7 దగ్గరలో ఉంది కాబట్టి ఈ 7 అనేది 4%గా రాసుకోవచ్చు. 50% మైనస్ 4% దట్ ఈస్ 46% అవుతుంది. 46% ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 60. Now, number of pages printed by printer S on Monday. Printer S on Monday అంటే 172 is what percent of number of pages printed by the same printer on Wednesday. Same printer on Wednesday అంటే 280. 172 అనేది 280లో ఎంత పర్సెంట్ అంటే 172 by 280 into 100. సో 280లో హాఫ్ ఎంత అవుతుంది నథింగ్ బట్ 50% 140 అవుతుంది. సో ఈ 172ని 140 అని రాసుకోవచ్చు. 140 రాశాక ఎక్స్ట్రా బ్యాలెన్స్ ఎంత ఉంది 32 ఉంది కదా బ్యాలెన్స్ రైట్. సో 32ని 28 ప్లస్ 4గా రాస్తున్నాను. ఇట్ ఈస్ 50%. 280లో 10% అంటే 28 అవుతుంది. అండ్ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ 1%. సో 50% ప్లస్ 10% 60%. అండ్ 1% కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉంది. 61% కన్నా ఆన్సర్ కొంచెం ఎక్స్ట్రా ఉండాలి. 61% కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉండాలి. ఇది అవుతుంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 61. Now here we have simplifications and let us solve these questions, right? Now, సో ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది, అది వెళ్ళిపోతే ప్లస్ ఎక్స్ అవుతుంది. సో ఈ వాల్యూని ఇటు తీసుకొచ్చేద్దాం. ముందు డెసిమల్ పాయింట్స్ చూద్దాం ఒకసారి. మైనస్ 0.73 ఉంది అండ్ ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తే మైనస్ 0.62 అంటే వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే ఏమవుతుందంటే 73, 62 135 అవుతుంది. 135 ఇది దేనిలోని సబ్స్ట్రాక్ట్ చేయాలంటే 0.54లోని సబ్స్ట్రాక్ట్ చేయాలి. 0.54 నేను నథింగ్ బట్ 154గా రాసుకోవచ్చు కదా. సో నౌ హియర్ ఇట్ విల్ బి 14 minus 5 it is 9 and here it is 1. 0.19 తో ఆన్సర్ ఎండ్ అవ్వాలి. 0.19 తో ఎండ్ అయ్యే ఆన్సర్ ఒకటే కనిపించింది ఫస్ట్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 62. సో ఫైనల్లీ ఇట్ ఈస్ 3/5 into 7/19 into 15/28 into x is equal to 36. Okay, now so 7 ones are 7 4 times and 5 3 times. 3 into 3 అంటే 9, 9 4 times అవుతుంది. నెక్స్ట్ ఫైనల్లీ x ఈక్వల్స్ టు సో 4 into 4 దట్ ఈస్ 16, 16 into 9. సో 16 into 9, 9 into 6 ఏమవుతుంది 4th ఎండ్ అవ్వాలి. 4th ఎండ్ ఆప్షన్స్ రెండు ఉన్నాయి కానీ మనకి 16 అంటే 4 మల్టిపుల్ కాబట్టి ఇది 4 మల్టిపుల్ కాదు. ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 63. సో 5.55 into 9 by 0.6 అంటే 6/10 రాయాలి. 6/10 ఇక్కడికి వచ్చేస్తే ఇంటూ 10 అవుతుంది. బై 0.5 అంటే ఇక్కడ ఇంటూ 0.5. 0.5 అంటే హాఫ్ కాబట్టి ఇంటూ 1/2 రాస్తున్నాను. ఓకేనా. నా సో 2 3 టైమ్స్ అండ్ దెన్ 3 టైమ్స్ అవుతుంది. సో నో 0 డెసిమల్ గెట్స్ క్యాన్సిల్ అంటే పాయింట్ ఇక్కడికి వచ్చేస్తుంది. 55.5 into 3 అంటే ఆన్సర్ ఖచ్చితంగా 0.5తో ఎండ్ అవ్వాలి. సో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. 55.5 into 3 అంటే ఇట్ షుడ్ బి మోర్ దాన్ 150 అంటే ఇది కాదు, ఇది అవుతుంది ఫిఫ్త్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 64. సో ముందు ఇక్కడ డివిజన్ చేయాలి రైట్. ఇక్కడ ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ డివిజన్ చేయాలి. 1248/48 డివైడ్ చేద్దాం. ఎవరితో పోతుంది ఖచ్చితంగా 12తో పోతుంది కదా. 12 4 టైమ్స్. సో 12 1s are అండ్ 48 ఉంది కాబట్టి సో 12 4 టైమ్స్ అవుతుంది. సో 04. 104/4 అంటే 26 అవుతుంది. 76లో నుంచి ఈ వాల్యూ మొత్తం 26 వచ్చేసింది. 76లో నుంచి 26 తీసేస్తే 50 అవుతుంది. 2x² is equal to 50. x² equal to 50/2 అంటే 25 రాస్తాం. 25 అంటే 5². సో x వాల్యూ is 5. థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 65. సో 3 plus 3/2 plus 3/4 plus 3/5. దీని సంగతి తర్వాత చూద్దాం కాసేపు. 3/2 అంటే 1.5గా రాసుకోవచ్చు. 3/2. 3/4 అంటే 0.75గా రాసుకోవచ్చు. 3/5 అంటే 0.60గా రాసుకోవచ్చు. మొత్తం యాడ్ చేస్తే 5. సో 5 + 7 12, 12 + 6 18 అంటే 0.85తో ఆన్సర్ ఎండ్ అవ్వాలి. 0.85తో ఎండ్ అయితే ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 66. సో నౌ ఇది 0.80 రాసుకోవచ్చు కదా. 0.80 ప్లస్ 0.08 ఏమవుతుందంటే 0.88 అవుతుంది. అండ్ దాంట్లో నుంచి 26 తీసేసామనుకోండి ఎంత అవుతుందంటే 62. ఆన్సర్ 0.62తో ఎండ్ అవ్వాలి. టూ సచ్ ఆప్షన్స్ ఆర్ దేర్ కానీ ముందర 8 ఉంది కాబట్టి డైరెక్ట్లీ దట్ ఈస్ 8.62 అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 67. నౌ సీ హియర్ 90% of 6550 minus 150% of x equals to 522 క్యాలిక్యులేట్ చేయకుండా చేద్దాం దీన్ని. సో ఈ మైనస్ వాల్యూ అటు పంపిస్తే ప్లస్ అవుతుంది. 150% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది. 90% ఆఫ్ 6550
minus 5220. Now just observe one thing. ఇక్కడ 990 ఉంది అంటే 9 మల్టిపుల్ అది. ఇక్కడ 522 ఉంది అంటే అది కూడా 9 మల్టిపుల్. 9 మల్టిపుల్ మైనస్ 9 మల్టిపుల్ అంటే రిజల్ట్ కూడా 9 మల్టిపుల్ అవ్వాలి. అంటే ఈ వాల్యూ కూడా 9 మల్టిపుల్ అవ్వాలి. ఆల్రెడీ మన దగ్గర ఒక 3 మల్టిపుల్ ఉంది. x అనేది 3 మల్టిపుల్ అవ్వచ్చు, 9 మల్టిపుల్ అవ్వచ్చు. ఓకేనా? సో 9 మల్టిపుల్ మైనస్ 9 మల్టిపుల్ అంటే 9 మల్టిపుల్ అవ్వాలి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కూడా 9 మల్టిపుల్ అవ్వాలి. ఆల్రెడీ మన దగ్గర ఒక 3 మల్టిపుల్ ఉంది. x వాల్యూ 3 మల్టిపుల్ అవ్వచ్చు, 9 మల్టిపుల్ అవ్వచ్చు. ఆప్షన్స్ వెరిఫై చేద్దాం రండి ఒకసారి. సో ఫస్ట్ ఆప్షన్ సరిపోతుంది కదా 450 అంటే రైట్. సెకండ్ ఆప్షన్ ఇది 3 మల్టిపుల్ కాదు, 9 మల్టిపుల్ కాదు. థర్డ్ కాదు, ఫోర్త్ కూడా కాదు, ఫిఫ్త్ కూడా. సో ఇట్ ఈస్ నాట్ ఎ 3 మల్టిపుల్ ఆర్ 9 మల్టిపుల్. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 68. నా 5697 into 450 by 633 is equal to 2x square. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 450 అంటే అది 5 మల్టిపుల్. రైట్ హ్యాండ్ సైడ్ కూడా మరి ఏముండాలి 5 మల్టిపుల్ ఉండాలి కదా, అంటే x వాల్యూ ఖచ్చితంగా 5 మల్టిపుల్ అవ్వాలి. చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ పాసిబుల్, రిమైనింగ్ రెండు కాదు. నౌ సో ఒకసారి చూస్తే డినామినేటర్లో 633 అంటే ఇది 3 మల్టిపుల్. Now 5 plus 6 11, 11 plus 9 20, 20 plus 7 27 అంటే ఇది 9 మల్టిపుల్. 450 అన్నా కూడా 9 మల్టిపుల్. సో ఈ 3 మల్టిపుల్ ఇక్కడ క్యాన్సిల్ చేసిన సో ఖచ్చితంగా న్యూమరేటర్లో ఏముంది 3 మల్టిపుల్ అంటే 9 మల్టిపుల్. 9 మల్టిపుల్ ఉంది కదా, అంటే x వాల్యూని xని స్క్వేర్ చేస్తే మనకు 9 మల్టిపుల్ రావాలి. xని స్క్వేర్ చేస్తే 9 మల్టిపుల్ రావాలంటే x మస్ట్ బి 3 మల్టిపుల్ ఆర్ 9 మల్టిపుల్. చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ సరిపోతుంది అనుకుంటా, రిమైనింగ్ రెండు సరిపోవు కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 69. సో నౌ 40 into 11 square into x square by 100 that is equals to 1210. Now see here. ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్. ఈ 100 ఇటు వచ్చేస్తే ఇంటూ 100. 100 అంటే మీనింగ్ ఏంటంటే 25 into 4. 25 అంటే 5 స్క్వేర్ వాల్యూ, 4 అంటే 2 స్క్వేర్. సో ఇక్కడ ఒక 4 ఉంది, సరిపోయింది కదా. రైట్ హ్యాండ్ సైడ్లో మనకి ఒక 4 ఉంది. 100 అంటే 25 into 4 ఒక 4 ఉంది. మరి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కూడా 4 ఉంది. మనకు కావాల్సింది ఏంటంటే 25 ఉంది. 25 అంటే 5 స్క్వేర్ వాల్యూ, అంటే x వాల్యూ ఖచ్చితంగా ఏమవ్వాలి 5 అవ్వాలి కదా. సో ఇట్ షుడ్ బి ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 670. నౌ సీ హియర్. సో లెట్స్ యాడ్ ద ఇంటీజర్స్ ఫస్ట్. సో 7 plus 10 17, 17 minus 12 అంటే 5 అవుతుంది. నౌ x వాల్యూ కావాలంటే ఇప్పుడు ఫ్రాక్షన్స్ చూద్దాం ఒకసారి. 4/7 plus 1/9 మైనస్ ఈ వాల్యూ వచ్చేస్తే మైనస్ కదా అయ్యేది, మైనస్ 1/63. సో ఎల్సిఎం ఏమవుతుంది 63 అవుతుంది. 7 9 times is 63, 9 into 4 that is 36, ప్లస్ 9 7 times 7 into 1 it is 7 minus 1, 36 plus 7 that is 43, 43 minus 1 అంటే 42, 42/63. సో 5 దీని ముందు ఇంటిజర్ ఏముంది 5, 42/63 is our ఫైనల్ ఆన్సర్. ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఐదర్ సరే 5 రావాలి కాబట్టి ఫస్ట్ కాదు, సెకండ్ అవుతుంది, థర్డ్ అవ్వచ్చు, ఫోర్త్ కాదు, ఫిఫ్త్ కాదు. సో ఆన్సర్ ఖచ్చితంగా 21 2 times, 21 3 times, రైట్. సో విచ్ ఈ సెకండ్ ఆప్షన్, సారీ థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ ఆల్.